మూర్ఖ ఇద్దరాత్రి ఒక అభివృద్ధి వేరా దండం కట్టుకు కట్టువాడు నీకు కైలాసగిరి నెత్తి కామారి నెత్తించి వెలుగొందు కైలోక కైలాసగిరి నెత్తి కామారి నెత్తి ఇంద్రలోకము వచ్చి ఇంద్రునితో పోరాడి సరిలేని రాజ్యము సరిపలితడు యముని గోరించి ఎముత పాపముల దయతో దాత ఇతడు సూర్య చంద్రుల బట్టి సుఖకారితో ప్రఖ్యాతి ప్రభు ఇతడు ఇట్టి పందల మృతగలే దేవదేవుడు రాక్షస దేవుడితడే దుష్ట కడుముందు సోరుండు తొంగైతడే శరణుదేవు మహారాజ శరణములకు ఏమని తీసుకుందిరా ఏమని తెలుసుంటుంది నీవెక్కడి వాడవు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు నీకు తెలియదా చంపగలిగిన ఎట్టి సూర్యులను వాడని సీతాదేవి చూసి నమ్మను శ్రీరాముడంపగా సీతాదేవి చూసి నమ్మను శ్రీరాముడంపగా ఏ వచ్చి తిరిగాలని దాటి రంకించి మా సీతాదేవిని చూసి అక్షాయిని చెండాడి ఈ బిందమెంతున్నదో అని సూచిపోదనని వచ్చి రావణా నేనందరూ వాడను ఇక నా ప్రతాపము నా బలపరాక్రమము తెలియక అతను చుట్టూరా విష్ణుడు నన్ను పూజించును కరములు
బ్రహ్మదేవుడు వచ్చి పంచంగములు చెప్పు, అగ్నిదేవుడు వచ్చి వంట చేసు, వాయుదేవుడు వచ్చి వాకిలుడు వరుడు కలాపి చల్లుతుండు, వెయ్యుండు భీకరమైన అన్యుడు తాజేసు, భక్తుడచ్చి పూజలకు నిలుచు, దండపాది అతిముల దండమునకు ఇచ్చిన గత తాయందలేకమోడు, బాలుచంద్రుడు వచ్చి నేను చెప్పు పడ్డలేసు, చుంటి కాలంలో గడుపుతుండు, ఎక్కడి వాడవో చెప్పరా వారోని కోటి, 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 దక్షిణామురా వారోని కోటి,
వెంకటామా అరే మనిషిరాదమ్మా ఎక్కువ పేలుతున్నాము రావణుడని పేరు గటను కావలమున నాదు మనము పరిసర స్థితి విదే అమురా ముందటి కావలగట చేతు పనుల చేసి మనురా రామనిసరాదమ్మా ఇదేదో కర్మలంబు చేదిని మహిళ చూడుము ఆగి నిన్ను మదించుదని చూడము అదే ఆగు ఆ గాడు అన్నాడు అల్లరావరణీకు అదేది కాదు అమరాగములదుంత కోపమోన సంపవలదుంత సభలోన నీవు సోయన ముక్కైన సవ్యంబుగాను తలుత మండేమైన తోట మండేమైన ఎదుగిడుమయ్య వరాచరీపుడు తసకాంట నా మాట తపకాయునువా అన్నయ్య ఆ కోతిని దుర్వాడకు అన్నయ్య కోతిని చంపక అది ప్రాపం కోతిని నిలుచుకుంది అన్నాడు మనకు ఎన్నో యాపతులన్నవా మనకు ఎన్నో యాపతులన్నవా అన్నా కోతిని చంపేనన్నవా అన్నా కోతిని చంపేనన్నవా మనకు ఎన్నో యాపతులన్నవా మనకు ఎన్నో యాపతులన్నవా అన్నా కోతిని చంపేనన్నవా మనకు ఎన్నో యాపతులన్నవా అన్నా కోతిని చంపేనన్నవా దశకంఠావి లంకావి గదే మనకు రథకోడలతో పేరు గలగదే దశకంఠావి లంకావి గదే నీకు రథకోడలని పేరు గలగదే దశకంఠావి లంకావి గదే దిశలెల్లా చూడగా దశరథానందనుడు దిశలెల్లా చూడగా దశరథానందనుడు దిశలెల్లా చూడగా దశరథానందనుడు దిశలెల్లా చూడగా దశరథానందనుడు శివపజయ నిశ్చయము గండించు
నీది కాపాముల శరణు దేకమే జానకమ్మను కొత్తవోలమే జానకమ్మను కొత్తవోలమే హరికి దీనంతమున శరణు దేకమే జానకమ్మను కొత్తవోలమే హరికి దీనంతమున శరణు దేకమే జానకమ్మను కొత్తవోలమే ఆనాలి నక్షుని వానరుడే విడివచ్చే ఆనాలి నక్షుని వానరుడే విడివచ్చే ఆనాలి నక్షుని వానరుడే విడివచ్చే ఆనాలి నక్షుని వానరుడే విడివచ్చే ఆనాదక్షణ వందే పూనే ఖండితమోతో ఆనాదక్షణ వందే పూనే ఖండితమోతో అన్నాకోదిని దంపేనన్నవా మనకు ఎన్నో పదలక్షణన్నవా అన్నాకోదిని దంపేనన్నవా మనకు ఎన్నో పదలక్షణన్నవా అన్నాకోదిని దంపేనన్నవా తపకోడా దండుడా వైసి ఎంతో జగకీర్తి పట్టుమతి తపకోడా దండుడా వైసి ఎంతో కీర్తి పట్టుమతి తపకోడా దండుడా వైసి తపకోడా దండుడా వైసి ఎంతో జగకీర్తి పట్టుమతి తపకోడా దండుడా వైసి ఎంతో కీర్తి పట్టుమతి తపకోడా దండుడా వైసి గురు పండసులాయి సమూహాలున్నారు గురు పండసులాయి సమూహాలున్నారు ఇప్పుడు పండసులాయి సమూహాలున్నారు మనకు ఎన్నో పదులొచ్చుడన్నవా ఇప్పుడు పండసులాయి సమూహాలున్నారు కవివరుడాలి వరగానుడు తామాసమురా కవివరుడాలి వరగానుడు తామాసమురా అన్నాకోటి సంపేరన్నవా మనకు ఎన్నో పదులక్షణన్నవా అన్నాకోటి సంపేరన్నవా మనకు ఎన్నో పదులొచ్చుడన్నవా అన్నాకోటిని రంపేరన్నవా అందాగా వరుడే ధీరుడు జగము నిండే కమసయ్యా కుమారుడు అందాగా వరుడే ధీరుడు జగము నిండే కౌసల్య కుమారుడు అందాగా వాహనుడు అందాగా వరుడే ధీరుడు జగము నిండే కమసయ్యా కుమారుడు అందాగా వరుడే ధీరుడు జగము నిండే కౌసల్య కుమారుడు అందాగా వాహనుడు దండిగా వినివేల దాసునే వినపూష 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 వినివేల దాసునే వినపూష ఓ దొండారామల తోడి కంటము వినివేల అన్నాకోటిని రంపేనన్నవా మనకు ఎన్నో పదులొచ్చుడన్నవా అన్నాకోటిని రంపేనన్నవా అన్నయ్య రానా అందరాను నీకు గలకార్యమౌను కనులతో చూడవే కనులేడుగాను తిన్నగ కపికుల నాదుని ఉన్నంతమునతోక నిరుపజేయమో ఓ దశకాంట తపకనోటయును నేను నాకు అన్నయ్య రావడా ఆ కోతిని విడిచిపెట్టుము ఆ కోతిని విడిచిపెడితే మన లంకపురం సిరి సంపదలన్నీ ఆ శ్రీరామచంద్రుడికి గొప్పగా చెప్తున్నాడు. విభీషణ ఏమి చెప్తుంది అన్నయ్య రావణ ఆమెని తోటకు అగ్ని పెట్టించి విడిచిపెట్టును. సరే నీ వల్లదులే
అదే చేయించుము. ఏ రాక్షసులారా, ఈ వనములతో గట్టి పెట్టండి, లేకుండా రాలిపోయి. ఇంకా సరిపోతున్నాడు మహారాజా. అసంగంలో శ్రీరాముని చేరదీసుకుంటున్నాము ఇంకొకకు. అంతమంది దేశంలో ఉన్నారు. ఆ సీతాదేవి వస్త్రాలు కూడా తీసుకొచ్చారు. నా కోపం దగ్గర చేసుకునేది కాదు. అయ్యా అయ్యా సరిపోయింది సరిపోయింది. అగ్గిపెట్టాడు అగ్గిపెట్టాడు. అగ్నిదేవుడు అమ్మను అగ్నిదేవుడు అగ్నిదేవుడు రమాదమ రాని లైట్ మళ్ళీ అదేసి చెప్తే పందరాలు ఈ దుష్ట రాక్షసులు నా తోటలు అది ఎదిగించింది కదా. ఇప్పుడే నల్లిగా కమ్మి వేసేది చూడు. Thank you.
సేవక నా పేరు అగ్నిదేవుడు అందరు మా భార్య సహా నేను అగ్నిదేవుడు అవుతే సహా ఉదయం సహా అంట చూడు అదే నా భార్య ఇక చెప్పిన చెప్పాలి హరిహరి రాఘవ రామచంద్ర నేనేమి చేయదు ఒక వారం పంటలు ఉన్నా రావణుడు ఒక వారం పంటకున్న రావణుడు నాడు పంటలో ఇలా అంజనేయుడు ఉగ్రపడు ఏమి చేయదు దర్గమాయ అదే చోటు చిన్న చూడు చూడు పైకి రా ఉరుకురా నాటే పక్క కుళ్ళిపోయి చూడు చూడు తోటనున్న చోటు నల్ల చిరడెత్తి నలిపి నలిపి ముప్పై ఏంటిది మళ్ళొకసారి చూడాలి
ఓకే చూడు అలాగే అంటపోయిన దశకాంఠుడు వాళ్ళు అంటకపోయిన దశకాంఠుడు వాళ్ళు అంటిన ఆయుష్కి రుద్రపడరు ఆ వీరికి కూడా మంటలు గావించదరు వాళ్ళకి ఏం కాకుండా చూసేది కాక అందునే నీ పన్ను చేసుకోయిగా రామచంద్ర రాఘవ రామచంద్ర నేను ఇంత దుర్మార్గుండను మా తల్లిని మరొక చోటగా దాసి నేను లంకని కాల్సిన పోతి మా తల్లి అగ్ని మంటలో పడి ప్రాణములు విడిచనా ఏమో నేను ఈ అగ్నిలో పడి ప్రాణములు విడుతున్నా కాదు మళ్ళీ వృక్షము కడకు పోయి చూసిన పిల్లాట మా తల్లి కనుక లేకపోయినచో వచ్చి అగ్నిలో పడి ప్రాణములు విడిచగల రాఘవ రామచంద్ర బంగారి చూడమని ఉన్నది ఇప్పటికి అనవది కుమారక ఇక పోయిరాము అంజనేయ తల్లి అలాగే పోయి వచ్చాను हरि पाए जाए जाए हरि पाए जाए जाए हरि पाए जाए जाए हरि पाए जाए जाए मुकुंद 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 हरि पाए जाए जाए परम पदा कर जाए जाए परम सदा कर जाए जाए సరగుణరారా సమయమిదా సమయమిదేరా హరి పాए जाए जाए అదా రామచంద్ర మహారాజు హలో ప్రేక్షక మాసంలారా ఇప్పుడు ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాము రేపు సాయంత్రము 6 గంటల నుండి 6 గంటల నుండి తెల్లవారి 8 గంటల